చాలామందికి డెంటల్ ట్రీట్మెంట్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కోసం, వాళ్ళ కోసం వెళ్ళిన తర్వాత రూట్ కెనాలు, క్యాపో లేదా పళ్ళు రీప్లేస్‌మెంట్‌లో క్యాప్స్ చేసుకోవడం వింటూ ఉంటారు. అయితే వాళ్ళకి వెళ్ళిన వెంటనే కన్‌ఫ్యూజన్ ఉంటది. ఏ క్యాప్ చేసుకోవాలి? కాస్ట్‌లీ క్యాప్ చేసుకోవాలా? తక్కువ కాస్ట్ చేసుకోవాలని. అంటే ఏ క్యాప్ అయినా మంచిదే. కానీ ప్రతి క్యాప్‌కి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, క్యాప్స్ అసలు ఎంత కాస్ట్ నుంచి బిగిన్ అవుతాయి? అంటే నార్మల్‌గా క్యాప్‌లో 2 రకాలు. మెటల్ సిరమిక్ క్యాప్స్, జర్కోనియా క్యాప్స్. మెటల్ సిరమిక్ క్యాప్స్ లోపల సర్ఫేస్‌లో మెటల్ ఉండి పైలేన లేయర్స్ ఉంటాయి. 5 లేయర్స్ ఉంటాయి. సో, జర్కోనియాలో అది ఉండదు. ఫ్రేమ్ గూడా వైట్ ఉంటుంది. దానిపైన 5 లేయర్స్ సిరమిక్ ఉంటుంది. అయితే ఈ మెటల్ సిరమిక్ క్యాప్స్ అనేవి లోపలుండే పన్నుని లాంగ్ టర్మ్‌లో పాడు చేస్తాయి. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కింద పన్నుని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. తర్వాత రకరకాల స్టడీస్ ఏమొచ్చాయంటే దీనివల్ల శరీరంలో ఇతర రకాల ఇబ్బందులు వస్తున్నాయి. కొన్ని రకాల స్టడీస్ వచ్చాయి. వచ్చిన తర్వాత డీఎంఎల్ఎస్ అని వచ్చింది. ఇది మెటల్ సిరమిక్ క్రౌనే. అంటే లోపల మెటల్ ఫ్రేమ్ ఉండి పైన 5 లేయర్స్ సిరమిక్ ఉంటుంది. సో, కానీ ఇది ప్రీషియస్ మెటల్‌తో చేస్తారు. మన శరీరానికి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అండ్ డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఒక 10 సంవత్సరాల నుంచి జర్కోనియా అనేది మార్కెట్‌ని ఇండియానే కాదు అన్ని వరల్డ్‌ని రూల్ చేస్తుంది. జర్కోనియా అంటే 100% టిష్యూ ఫ్రెండ్లీ, 100% అంటే ఎముకలోకి వెళ్ళినా ఎముకలో కలిసిపోతుంది. అండ్ మెటల్ అంతా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అయితే ఇవి జర్కోనియాకు ఉండే ఏకైక క్వాలిటీ వచ్చి మెగాపాస్కల్ స్ట్రెంగ్త్, టెన్సైల్ స్ట్రెంగ్త్ అన్ని రకాల స్ట్రెంగ్త్‌లు మెటల్ కంటే ఎక్కువ. కానీ ఇట్స్ బ్రిటిల్ ఇన్ నేచర్. అంటే ఒక క్యాప్‌ని ఫ్లోర్ మీద విసిరేస్తే పగిలిపోతుంది. ఇర్రెగ్యులర్ ఫోర్సెస్‌కి తట్టుకోలేదు. జర్కోనియా ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ డైమండ్. సో, దీంట్లో రకరకాల మార్పులు, చేర్పులు చేస్తూ ఆ బ్రిటిల్‌నెస్‌ని తగ్గించి ఆ పన్నుని ఎక్కువ కాలం మన్నేటట్టు చే ఇప్పుడు చూస్తున్నాం. సో, ఈ క్యాప్‌లు అసలు ఎంత కాస్ట్‌లో ఉంటాయి? అంటే మెటల్ సిరమిక్ క్రౌన్‌లు బాగా తక్కువలో అంటే 2000, 3000, 5000 దాకా ఉంటుంది. డీఎంఎల్ఎస్ అని ప్రీషియస్ మెటల్‌తో చేస్తారు. అది 6000 దాకా నుంచి 8000 దాకా ఉంటుంది. చేసే టెక్నీషియన్‌ని బట్టి, ల్యాబ్‌ని బట్టి, అది చేసే డాక్టర్‌ని బట్టి. జర్కోనియాకి వచ్చినప్పుడు తక్కువ కాస్ట్ జర్కోనియా 6 నుంచి 7000, 8000లో తక్కువ కాస్ట్‌లో 5000 నుంచి 8000 మధ్యలో చేస్తున్నారు. కొంత మంచివి ఇంకా మోడరేట్ కావాలి అంటే 10 నుంచి 12,000 ఉంటుంది. ఇంకా బెస్ట్ క్వాలిటీ జర్కోనియా క్యాప్స్ అంటే 15,000, 18,000, 25,000. ఎందుకు ఇంత డిఫరెన్సు? ఈ కాస్ట్ వేరియేషన్ అంటే అది మన్నిక పైన, వాడే మెటీరియల్స్ పైన, తర్వాత చేసే డాక్టర్ పైన, ల్యాబ్ టెక్నీషియన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ తక్కువ కాస్ట్ ఉండే మెటీరియల్ వాడి తర్వాత బిగినింగ్ కొంత ల్యాబ్ కూడా మినిమం సైడు అన్ని కన్జ్యూమబుల్స్ వాడి చేస్తే మీకు ఇప్పుడు మెటీరియల్స్‌లో రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి. చైనా మేక్ ఉన్నాయి, కొరియన్ ఉన్నాయి, ఇజ్రాయెల్ ఉన్నాయి. అదేవిధంగా యూరోప్ నుంచి జర్మనీ మెటీరియల్స్ ఉన్నాయి. అదేవిధంగా అమెరికన్ మెటీరియల్స్ ఉన్నాయి. తక్కువ కాస్ట్ ఉండేవి చైనా ప్రొడక్ట్స్ కానీ లేదా కొరియన్ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివి చేసినప్పుడు నోరిటాక్ అని తర్వాత ఇలాంటివి చేసినప్పుడు క్యాప్స్ కాస్ట్ తక్కువ ఉంటాయి. తర్వాత బ్లాక్స్ కూడా కాస్ట్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా క్యాప్ కూడా తక్కువ ఉంటుంది. దాని మన్నిక కూడా 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్సే ఉంటాయి. అయితే అవి 100లో ఒక 5 ఎక్కువ శాతం బ్రేక్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది పర్సంటేజ్. అంటే హై ఎండ్ క్యాప్స్‌తో పోలిస్తే. ఈ మంచి డ్యూరబుల్ క్యాప్‌లు 10 నుంచి 12,000 స్టార్ట్ అవుతాయి. సో, ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి. యూరోపియన్ మెటీరియల్స్ వాడతారు. సో, మరి 15,000, 18,000, 25,000 అంటే అవి మల్టీ లేయర్ టెక్నిక్ వాడతారు. ప్యూర్ జర్మన్ మెటీరియల్స్ వాడతారు. ఎక్కువ కాలం ఆల్మోస్ట్ 25,000కి అయితే లైఫ్ టైమ్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. 18,000 కూడా ఇస్తారు. సో, ఇవి సాధారణంగా పోవు. అండ్ ఫినిషింగ్ కూడా హై ఫినిషింగ్ ట్రాన్స్లూసెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఎంత దగ్గర నుంచి చూసినా క్యాప్ అని తెలీదు. సో, చాలామందికి ముందు పళ్ళో లేదా సైడ్ నవ్వినప్పుడు కనిపించే పళ్ళో క్యాప్‌లు పెట్టుకోవాలంటే అది తెలిసిపోతుందని భయం. సో, హై ఎండ్ క్యాప్స్‌కి వెళ్ళినప్పుడు హై ట్రాన్స్లూసెంట్ అండ్ హై స్ట్రెంగ్త్ ఉండే క్యాప్స్‌కి వెళ్ళినప్పుడు అవి జీవితకాలం మన్నుతాయి. ప్లస్ అదేవిధంగా ఎవరు గుర్తుపట్టలేరు. సో, నేను ఏ విధంగా తెలుసుకోగలను అంటే మీకు డాక్టర్ చేసిన తర్వాతే మీకు గ్యారంటీ వాళ్ళు రాసిస్తారు. మీకు ఇన్ని సంవత్సరాలు ఉంటుంది దీనికి ఇన్ని సంవత్సరాలు గ్యారంటీ ఉంటుందని. సో, మీరు విదేశాల్లో ఉండి లేదా మీరు ఔట్ ఆఫ్ స్టేషన్ సపోజ్ మీరు హైదరాబాద్‌లో మీ పేరెంట్స్‌కి చేయించారు. వాళ్ళు ఎక్కడో ఇంటీరియర్ విలేజ్‌లో ఉన్నారు. అలాంటి పక్షంలో అది చేసుకుని మంచివి చేసుకోండి.
మళ్ళీ మళ్ళీ దాన్ని తీయాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. చాలామంది టైం బీయింగ్ ఏదో ఫాస్ట్‌గా అయిపోద్ది, తక్కువలో అయిపోద్ది అని చూసుకున్న తర్వాత మళ్ళీ దానివల్ల రికరెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, మీకు ఏది అందుబాటులో మీకు ఎంతవరకు స్ట్రెచ్ చేసుకోవాలో అదే చేసుకోండి. కానీ ఒకవేళ స్ట్రెచ్ చేసుకోగలిగితే బెటర్ క్వాలిటీ ఒక లైఫ్‌లో ఒక్కసారే కాబట్టి చేసుకునేది మంచివి చేసుకోండి. తర్వాత ఇవి చేసుకున్న తర్వాత మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఈ క్యాప్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయంటే, జర్కోనియా క్యాప్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి మా పన్నును గ్రైండ్ చేస్తారే, మరి దానిపైన గ్రైండ్ చేసినప్పుడు పన్ను స్ట్రెంగ్త్ తగ్గదా? పన్ను సైజ్ తగ్గించిన తర్వాత ఎంత తగ్గిస్తామో అంతే థిక్నెస్ గల క్యాప్ ఇస్తాం. మేమిచ్చే క్యాపు మీ ఒరిజినల్ పళ్ళు కంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సపోజ్ మీ ఒరిజినల్ పన్ను ఒక 150 మెగాపాస్కల్ స్ట్రెంగ్త్ ఉంటుందనుకోండి. జర్కోనియా హై ఎండ్ క్యాప్స్ 500, 600 మెగాపాస్కల్స్ ఉంటాయి. అంటే 3 రెట్లు ఎనామిల్ కంటే 4 రెట్లు, 5 రెట్లు గట్టిగా ఉంటాయి. సో, కాబట్టి మీరు ఒకసారి క్యాప్ చేసుకున్న తర్వాత అది మంచి క్వాలిటీ చేసుకుంటే జీవితకాలం మన్నుతాయి. సెకండు, వాటర్ ఫ్లాసింగ్ అని చేసుకోవడం. 6 మంత్స్‌గా ప్రాక్టికల్‌గా చాలామందికి స్కేలింగ్ పాసిబుల్ కావట్లేదు. కుదిరితే చేసుకోండి. లేదా అట్లీస్ట్ ఇయర్‌లో ఒకసారైనా స్కేలింగ్ చేసుకోండి. స్కేలింగ్ చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద ప్రమాదాలు ఉంటాయి. చాలామందికి నోటి క్యాన్సర్లు ఉంటాయి. వాళ్ళకి తెలియదు ఉందని. సో, అలాంటి వాళ్ళకి ముందే బయటపడతాయి. పీరియాడికల్ చెకప్ అప్పుడు తెలిసిపోతుంది. నెక్స్ట్, అసలు ఈ క్యాప్స్ ఎవరికి అవసరం అంటే, రూట్ కెనాల్ అయిన ప్రతి ఒక్కరికి క్యాప్ తప్పనిసరి. అదేవిధంగా పళ్ళు అరిగిపోయినప్పుడు ఆ పళ్ళని కొత్త లేయర్ అమర్చే విధానం పూర్తిగా అంటే నవిలే సర్ఫేస్ ఫిల్లింగ్ చేస్తే ఫిల్లింగ్ ఆగదు. సో, ఈ జర్కోనియా క్యాప్స్ ఇస్తాం. సో, అదేవిధంగా కొద్దిమందికి పళ్ళు రీప్లేస్మెంట్ బ్రిడ్జింగ్ అని చేస్తాం. కొన్ని పళ్ళు లేనప్పుడు పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని చేస్తాం. అవి కూడా ఈ జర్కోనియా బ్రెడ్స్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఇంప్లాంట్స్ వేసి ఇంప్లాంట్ పైన పెట్టే ఇంప్లాంట్ అంటే ఒక మెటల్ టైటానియం బోన్లో ఫిక్స్ చేసి అసలు పళ్ళు లేని వాళ్ళకి దానిపైన క్యాప్ ఇస్తాం. ఆ క్యాప్ జర్కోనియాతో చేస్తాం. ఇప్పుడు ఆ ఇంప్లాంట్స్ ఎముకలో బిగించేవి కూడా జర్కోనియాతో వచ్చినాయి. అంటే ఎముకలోకి వెళ్ళినా బాడీలో కలిసిపోయేంత టిష్యూ ఫ్రెండ్లీ మెటీరియల్ ఇది. కాబట్టి అసలు మీరు వరీ కాకుండా 100% క్యాప్ చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి వీలుంటే మంచి బెటర్ క్వాలిటీ, హై క్వాలిటీ చేసుకోండి.